హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీకాంత్. విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మనం పక్కనే ఉన్నటువంటి ఎక్కువైపల్లి విలేజ్కి అయితే ప్లంబింగ్ వర్క్ రేటు మాట్లాడడానికి అయితే వెళ్ళడం జరిగింది. ఇక్కడ 2 బాత్రూమ్లు మరియు కొంచెం మెయిన్ వాల్ దూరం ఉంది, వాటర్ లైన్ కలపడానికి మెయిన్ వాల్ దూరం ఉంది కాబట్టి ఒక 24,000 చెప్పడం జరిగింది. 2 బాత్రూమ్లకు 10,000, 20,000 ఎక్స్ట్రా వర్క్ వచ్చేసి మొత్తం ఒక 4,000 వేసుకోవడం జరిగింది. 24,000 అయితే నేను మాట్లాడుకోవడం జరిగింది ఫ్రెండ్స్. 24,000 నేను చెప్తే ఇంటోడైతే ఒక 15,000 రూపాయలు చెప్పిన ముందు. సరే, మళ్ళీ అతను నేను ఇంకొకసారి కూడా చెప్పడం జరిగింది, వర్క్ ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది, ఇంత వర్క్ అవుతుంది, నాకు ఇన్ని రోజులు అవుతుంది చెప్పేసి మనం అందరికి తీసుకునే రేటుగానే అతను కూడా చెప్పడం జరిగింది. అతను ఫైనల్గా 23,000 రూపాయలకి అయితే ఒప్పుకోవడం జరిగింది. అడ్వాన్స్ కూడా తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ విషయం ఏంటంటే, కొంతమంది ఇప్పుడు నేను 24,000, 23,000 చెప్పినప్పుడు ఒకడు ఉంటాడు 15,000 రూపాయలు కూడా అడిగేటోడు ఉండి ఇప్పటికి కూడా ఉర్రు అట్లా. ఎందుకంటే మనం ఒక 1,00,000 రూపాయలు చెప్పినప్పుడు అలా ఒక 10,000 తీసేయచ్చు. మనం చెప్పిందే 24,000, 23,000 చెప్పినప్పుడు దాంట్లో 10,000 తీసేస్తే మాకు ప్లంబర్కి ఏమొస్తుంది ఫ్రెండ్స్? ఒకసారి మీరు కూడా బాగా ఆలోచన చేయండి. ఇట్లా అడిగేటోళ్ళు అనమాట. అంటే ఈరోజు నేను వెళ్ళిన పర్సన్ అయితే జెన్యూన్గా అనిపించింది నాకైతే. ఇంకొక 1,000 రూపాయలనే తక్కువ తీసుకోవాలనిపించింది అనమాట. అంత జెన్యూన్గా ఉన్నాడు అనమాట అతను. ఈ విధంగా ఫ్రెండ్స్, రేటు మాట్లాడేటప్పుడు చూసి జాగ్రత్తగా మాట్లాడుకోండి. బయట తీసుకునేటట్టే తీసుకోండి. కొంతమంది మెత్తగా ఉంటారు, వాళ్ళ దగ్గర ఎక్కువ తీసుకోవాలని ప్రయత్నించకండి. మీరు బయట ఎట్లయితే తీసుకుంటారో మీకు ఎంత వర్క్ ఉందో దాన్ని బట్టే ఎప్పుడైనా సరే రేటు తీసుకోండి. ఓకే, ఈ విధంగా తీసుకుంటే మనకు కూడా మంచి మార్కెటింగ్ ఉంటుంది. ఇంకొకటి చెప్తాడు. ఓకే, ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం.